రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం విప్రో అనే ఐటీ కంపెనీలో 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ న్యూ ఇయర్‌లో ఎవరైతే మంచి బ్రైట్ ఫ్యూచర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఫార్మా ఫీల్డ్‌లో ఈ ఐటీ ఫీల్డ్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీని క్వాలిఫికేషన్ కూడా ఇంటర్మీడియేట్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఈ క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉంటే అందరూ కూడా యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విప్రో అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి 29థ్ ఇంకా 30థ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీంట్లో వచ్చేసి మనకి క్వాలిటీ అనలిస్ట్ అనే పోస్ట్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ అని మెన్షన్ చేశారు కదా! నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టే. హైదరాబాద్‌లోనే మనకి గోపన్పల్లి అనే ఏరియాలో అయితే మనకి ఈ కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఐటీ కంపెనీ విప్రోది. ఆ యూనిట్‌లో అయితే మనకి రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకో నోటిఫికేషన్‌లో వచ్చేసి గచ్చిబౌలి అనే ఏరియాలో మనకి విప్రో క్యాంపస్ ఉంటుంది. అక్కడ గూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము నెక్స్ట్. అలాగే ఇక్కడొచ్చేసి చూడండి, రోల్ వచ్చేసి క్వాలిటీ అనలిస్ట్. ఇండస్ట్రీ వచ్చేసి ఇది బీపీఓ ఇండస్ట్రీ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే క్వాలిటీ అనలిస్ట్ అనే రోల్ కింద జాబ్ చేశారో ఇంతకుముందు వేరే అదర్ కంపెనీస్‌లో వాళ్ళకి ఆ క్యాండిడేట్స్‌కి ఎక్స్‌పీరియన్స్ కింద 2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ వచ్చేసి మీకు సాలరీ 2,00,000 పర్ యానమ్ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2-2.75 లాక్స్ పర్ యానమ్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఫ్రెషర్స్‌కి ఆ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని మీకు సాలరీ అనేది ఇంక్రీజ్ అయితే చేయడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే హైదరాబాద్‌లోని కూకట్పల్లి అనే ఏరియాలో మనకి ఈ జాబ్ ఇది వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి వేకెన్సీ వచ్చేసి 22 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ 29థ్ రోజు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. వేకెన్సీస్ ఫుల్ అయిపోయినాయంటే 13థ్ రోజు మరి ఇంటర్వ్యూ కండక్ట్ చేయకపోవచ్చు. సో, వీలైనంత త్వరగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి 29థ్ రోజు. ఇక్కడ చూడండి, మార్నింగ్ 9:30 నుంచి 1:00 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సారీ, రిపోర్టింగ్ టైమ్ వచ్చేసి 9:30 నుంచి 1:00 వరకి. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి 10:00 నుంచి 12:00 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే విప్రో గోపన్పల్లి డెవలప్మెంట్ సెంటర్, సర్వే నంబర్ 124 అండ్ పార్ట్ ఆఫ్ 132/P సేజ్ గోపన్పల్లి హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లొకేషన్ కావాలంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేశారంటే అక్కడ నుంచి కూడా మీరు ట్రేస్ చేసుకొని లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరందరూ కూడా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. రిక్వైర్మెంట్ ఏమేమి అడుగుతున్నారని చెప్పి మనం చూసుకుంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండాలని చెప్పి అడగడం జరుగుతుంది. అలాగే క్వాలిటీ అనాలిసిస్ ఇంకా ఆడిటింగ్ రిలేటెడ్ వర్క్ మీద నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. ఫ్రెషర్స్‌కి ఏమి అప్లై అవ్వదు. ఇమ్మీడియేట్ జాయినర్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి మీరు వితిన్ 1 వీక్‌లో జాయిన్ అయ్యే విధంగా ప్లానింగ్ అయితే చేసుకోండి సెలెక్ట్ అయిన తర్వాత. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమి అవకాశం లేదు. ఆఫీస్‌లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నైట్ షిఫ్ట్‌లలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అది కూడా చూసుకోండి. మీకు కంపెనీ క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. పర్సూయింగ్ క్యాండిడేట్స్‌కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే స్టడీ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అది కూడా చూసుకోండి. ఫ్రెషర్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అవన్నీ కూడా డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి. ఇక్కడొచ్చేసి మనకి వర్కింగ్ డేస్ 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ ఇవ్వడం జరుగుతుంది. 2 డేస్ వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో,
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఆధార్ ఇంకా పాన్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళండి అవి గూడా. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. లేదా ఇంటర్మీడియేట్ ఉంటే ఇంటర్మీడియేట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం 3 మంత్స్ పే స్లిప్ అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే. ఇది ఈ విప్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. గోకన్పల్లి అనే లొకేషన్‌లో ఏదైతే సెంటర్ ఉందో అక్కడ ఎళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదే లొకేషన్‌లో మీకు జాబ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విప్రో అనే ఈ కంపెనీలోనే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 26థ్ అలాగే 27థ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి జాబ్ రోల్ నాన్ వాయిస్ ప్రాసెస్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ ఏముంటుందంటే నాన్ వాయిస్ కాబట్టి మెయిల్ ద్వారా లేదంటే చాట్ ద్వారా మీకు కస్టమర్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఏవైనా డౌట్స్ ఉన్నా అలాంటివి మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. చాటింగ్ ఇంకా ఈమెయిల్స్ ద్వారా. ఓకే. ఇక్కడొచ్చేసి మనకి 100 వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. మీకు ఇక్కడ కూడా ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే అవకాశం ఉంది. 5 డేస్ పాటు వర్కింగ్ డేస్, 2 డేస్ వీక్ ఆఫ్, రొటేషనల్ షిఫ్ట్‌లు, నైట్ షిఫ్ట్‌లలో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంది. సేమ్ మనకి ఏదైతే గోపనపల్లి లొకేషన్‌లో ఏదైతే విప్రో సెంటర్ ఉందో దానికి ఏవైతే ఉన్నాయో రూల్స్ అవే ఇక్కడ కూడా అప్లై అయితే అవుతున్నాయి. ఓకే. విప్రో గ్రూప్ కదా ఫ్రెండ్స్, సేమే ఉంటాయి అన్నీ కూడా. ఇక్కడ కూడా ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ అని చెప్పి మెన్షన్ చేశారు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ ఇంకా కంప్యూటర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్‌కి కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. హ్మ్. గచ్చిబౌలి లొకేషన్‌లో ఏదైతే విప్రో క్యాంపస్ ఉందో దీనికొచ్చేసి ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవట్లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఎవరైతే ఎంబీఏ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 21, 22 అలాగే 23, 24 ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి అది కూడా చూసుకోండి. ఇంకా ఇక్కడ కూడా ఇమ్మీడియేట్ జాయినర్స్‌కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 26థ్, 27థ్ ఈ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203-1115/1 ఐఎస్‌బీ రోడ్ అపోజిట్ డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, నానక్రమ్‌గూడ, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, రీసెంట్‌గా దిగిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతున్నారు. ఆధార్ ఇంకా పాన్ కార్డ్ ఒరిజినల్ కాపీస్, దాంతో పాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్. ఈ డాక్యుమెంట్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఈ 2 కంపెనీస్‌కి ఈ 2 నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. విప్రో కంపెనీలో ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసారో దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్ ఇంకా గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.